ఎక్కడి దాకా తయారైపోయింది అన్యమత ప్రచారం అంటే రోడ్లు ఇండ్ల నుంచి గుళ్ళోకి కూడా వచ్చేసింది. ఇది తూర్పు గోదావరి జిల్లా గోకవరంలో జరిగింది. అక్కడ జరిగేది వెంకటేశ్వర స్వామి వారి అన్న సమారాధన. అన్న సమారాధన జరుగుతుంటే ఆ అన్న ప్రసాదానికి ఉపయోగిస్తున్న విస్తర్లను చూస్తే అక్కడున్న భక్తులు ఆశ్చర్యానికి గురవడమే కాదు ఒక్కసారిగా మండిపడ్డారు. కానీ ఇలాంటి విషయాలు ఆటోమేటిక్ గా మీడియాలో లేట్ గానే వెలుగులోకి వస్తాయి. నాకు తెలిసి ఇది మన ఛానల్లో తప్ప ఇంకెక్కడ వచ్చుండదు. సో మొన్న యాజ్ యూజువల్ గా శనివారం రోజు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ కార్యక్రమంలో అన్నదానానికి ఇచ్చిన విస్తర్లను చూసి భక్తులు కంగుతున్నారు, కోపంతో కొట్టే అంత ఆగ్రహం తెచ్చుకున్నారు. కానీ మన ధర్మం ముందుగానే యాక్షన్ లోకి దిగమని చెప్పదు కదా, అందుకని అక్కడున్న వాళ్ళని నిలదీసి కడిగేసి అడిగారు. ఎందుకంటే ఆ విస్తర్ల మీద ఆంగ్ల అక్షరాలతో మెరీ క్రిస్మస్ అని రాసింది. అసలు అన్య మతానికి సంబంధించిన విస్తర్లను దేవస్థానంలో అన్న సమారాధనకు ఎందుకు ఉపయోగిస్తున్నారు? దీనిపై దేవస్థానం చైర్మన్ బుద్ధిరెడ్డి అచ్చెన్న దొరను వివరణ కోరగా పొరపాటున వచ్చిన ఆ విస్తరణను వెంటనే తొలగిస్తామని, ఈ విధమైన సంఘటనలు పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు చేపడతామంటున్నారు. కానీ ఒకసారి ఇది జరిగింది, ఇలాంటి ఆకులు వచ్చినాయి, మళ్ళీ కూడా జరిగిందంటే వీళ్ళు పునరావృతం కాకుండా మేము చూస్తాము అంటే అది ఎంతవరకు సమంజసం?